హాయ్! హలో! వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఈరోజు మనతో పాటు చిట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనెవరో గాదు, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన జీవితాన్ని స్టార్ట్ జేసి, తన యొక్క జీవన మార్గాన్ని పూల బాటలో నడిపించుకుంటున్న బెజవాడ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే హరి గారు. నమస్తే అన్న. అసలు మీరు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేది ఎలా స్టార్ట్ జేశారు? అంటే దీనికి నేను ఈ జర్నీ స్టార్ట్ చేసి యాక్చువల్‌గా 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ ఇది. అండ్ ఇన్‌స్పిరేషన్స్ ఉన్నాయి. ఒక 2 ఉన్నాయి. ఒకటి నేను ఫస్ట్ వీడియో చేసేటప్పుడు నార్మల్‌గా చేశా టిక్‌టాక్ ఉన్నప్పుడే. హ్మ్. నా తమ్ముడితో చేశా. "అరే రారా సరదాగా చేద్దాం" అని చెప్పేసి అన్నాడు. "అన్న చేద్దాం" అని. ఓకే. నా తమ్ముడి పేరు వచ్చేసి నాని. హ్మ్. అలా చేసాము. ఆ ఫస్ట్ వీడియోనే ఏంటంటే, అది మంచి కామెడీగా కొంచెం వైరల్ అయింది. ఓకే. అప్పట్లో మనకున్న 100-200 ఫాలోవర్స్‌కి ఒక 10,000 మంది చూసేవాళ్ళు. హ్మ్. చూసి అలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి ఇంకా కొన్ని వీడియోస్ చేశాం. టిక్‌టాక్‌లో మంచి ఫేమ్ వచ్చింది. అది కాక ఆ టిక్‌టాక్ చేస్తూ ఉండంగానే నేను కరోనా టైంలో కొంచెం బయటికి వెళ్ళాల్సొచ్చి వర్క్ పని మీద ఎళ్ళాను. ఫోను చేశాడు ఒకరోజు ముందల. హ్మ్. "ఇంకా వీడియోస్ చేయట్లేదు మనము. ఏంటి మన పరిస్థితి" అని. ఓకే. కొంచెం కామెడీగా చేద్దామని. అండ్ దీని నెక్స్ట్ డేనే మనోడు చనిపోయాడు. ఓహ్! ఆహ్, ఏంటంటే హార్ట్‌లో హోల్ ఉంది మనోడికి. ఓకే. ఇంకా చనిపోయాడు. చనిపోయాడని నాకు తెలీదు. నేనేమో అక్కడ షిఫ్ట్ చేసొచ్చి అంటే ఆ టైంలో నేనేంటంటే కొంచెం ఆన్‌లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని. పడుకున్నాను. ఫోను చేసి చెప్పారు, "ఇలా నాని చనిపోయాడు. రా అప్పటికప్పుడు బెడ్ మీద నుండి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్‌లో సబ్మిట్ చేశారు. ఎళ్ళేటప్పుడే చనిపోయాడని" చెప్పేసి. సరే అని చెప్పేసి ఏం చేయాలో నాకు అర్థం కాలా. ఇంకా ఎక్కడ నేను అప్పుడు గుంటూరులో ఉండేవాడిని. హ్మ్. కరోనా టైంలో. బాడీ గూడా ఇస్తాకి రెడీగా లేరు వాళ్ళు. ఓకే. ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళకోకుండా మనోడిని వెనక్కి తీసుకొచ్చేసేసి, ఊళ్ళో ఉంచటానికి శవాన్ని తీసుకెళ్తాకి కూడా భయపడిపోయారు. అంటే అక్కడ ప్రాబ్లమ్ ఒకటే, కానీ సిట్యుయేషను అలా మారిపోయింది. మనోడికి హార్ట్‌లో ఉండటం వల్ల చనిపోయాడు. ఎవరికీ చెప్పలే ఇంట్లో. ఫస్ట్ వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పలేదు. అది చెప్పకపోవటం వల్లే ఆడిని మిస్ అయ్యాం మేము. ఓకే. ఇలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి హెల్త్ పరంగా అని చెప్పలేదు ఎవరికీ ఫస్టు. నేను ఈ జర్నీ స్టార్ట్ చేస్తాకి వాడి కోసమే చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే లవ్ ఒకటి. ఓహ్! ఆ! అంటే మీరు ఇప్పుడు లవ్‌లో ఉన్నారు. ఇప్పుడు లేను. ఆ లవ్ ఏంటంటే మాది ఎయిత్ క్లాస్ నుంచి లవ్వు. హుహు. ఎయిత్ క్లాస్ నుంచి లవ్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అలా ఉంటది కదా! ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ చెప్పావంటే, "నీకు నాకు సెట్ అవ్వదు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూసావు అది ఇది. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు" అని చెప్పేసి అన్నా. ఆ! అంటే తనంది, "ఇంక నీ లైఫ్‌లో నీ మొహం నాకు చూపించు మాకు" అంది. అబ్బా! మనకొక గోల్ ఉండిద్ది గదా! లైఫ్‌లో మొహం చూపించకూడదు అంటే నేను అక్కడి నుండి ఎళ్ళిపోయా వెనక్కింక. అంటే ఎందుకన్నారు ఆ మాట? అంటే ఎందుకన్నారంటే, తను ఇంకో రిలేషన్‌లో ఉంది. అంటే మీతో ఉంటే వేరే వాళ్ళతో ఉన్నారు. ఉంది. అంటే నేను వేరే కాలేజు, తను వేరే కాలేజ్ జాయిన్ అయింది. ఆ! ఆ మాట చెప్పేసింది. సర్లే ఇంకా ఆహ్, వాళ్ళకిష్టం లేనప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు. కానీ ఓకే. వాళ్ళు ఒకటే మాట అన్నారు గుర్తుంది నాకు. ఏంటంటే, "నీ లైఫ్‌లో నీ మొహం నాకు చూపించమాకంది." హ్మ్. ఇంక అప్పుడు ఫిక్స్ అయ్యా. నా తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ జర్నీని అక్కడితో ఆపేసాను. హ్మ్. తిని ఇంగ అలా అయిన నెక్స్ట్ 6 మంత్స్‌కి, 8 మంత్స్‌కి ఇది కూడా జరిగింది. సరే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. లైఫ్‌లో ఎప్పుడు మొహం చూపించొద్దనుకో ఫోన్ ఓపెన్ చేయంగానే మనమే కనపడాలి దానికి ఓకే. అని ఫిక్స్ అయిపోయా. మంచి గోల్ పెట్టుకున్నారు. ఆ! ఆ పిల్లకి ఫోను ఓపెన్ చేయడమే మన మన వీడియో కనపడాలి. హ్మ్. సరే ఎప్పుడు చూపించొద్దంది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చూసినప్పుడు సజెషన్‌లో మనకు రీలొస్తే చాలు హ్మ్. అని జెప్పేసి అనుకున్నా. కానీ ఈ స్టేజ్‌లో గాని అంటే ఇది ఇంకా ఉంది. ఇంకా ఎజె ఎళ్ళాల్సిన స్టేజ్ ఉంది. బట్ ఏంటంటే చాలు ప్రెజెంట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉంది చాలు ప్రెజెంట్. ఓకే. అదృష్టం ఏంటంటే అబ్బాయి లవ్ చేస్తే ఇలాగే ఉండిపోతాడు. దేవదాసు అయిపోతారని జెప్పేసి అంటారు కదా! ఆ దేవదాసులా మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఆ! 'దేవదాస్' లైఫ్‌లో చూసేసారు మీరు. అన్నీ చూసేసాము. అంటే 8 ఇయర్స్ ట్రావెల్ అయిన అమ్మాయి హ్మ్. సడెన్‌గా ఎందుకు అట్లా చెప్పడానికి ఒక రీజన్ ఏంటి? అంటే తను వేరే తెల్ లెవెల్‌లో అంటే మీరు ఫస్ట్ కనిపెట్టలేకపోయారా తనని? బానే ఉండేది. కాపోతే మరి ఏం జరిగిందో తెలీదన్న. హ్మ్. కాకపోతే మరి మనమేంటంటే ఇంక అమ్మాయి వదిలేసింది. ఆ అమ్మాయి వదిలేసిందంటే ఏం చేయాలి? అమ్మో! ఆలోచిచ్చేసేయాలి. గడ్డాలు పెంచేయాలి, మీసాలు పెంచేయాలి అని అంటే జెప్పేసి మీరప్పుడు డిగ్రీ చదువుతున్నారంటే ఆ టైంలో మంచి యంగ్ ఏజ్ బాగా ఫోర్స్‌గా ఉండుంటారు. అంటే అవును. ప్రతి చిన్న దానికి కోపం వస్తా ఉంటది.
ఆ టైంలో మీరు మీ కోపాన్ని ఎట్లా ఉంచుకున్నారు? తన్ని కోపం నంచుకోవడం అంటే ఏం లేదు. తన వల్ల నేను ఫ్యామిలీని వదిలేసేసుకున్నాను ఫస్ట్. ఫ్యామిలీని. ఫ్యామిలీకి ఒక 2 ఇయర్స్ నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లోనే ఉన్నాను వాళ్ళకి. ఎందుకంటే ఇంక తను నా దగ్గర లేదు. నేను ఈ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో మాది విలేజ్ అన్న కొంచెం. ఓకే. యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ అనంగానే యాక్సెప్ట్ చేయరు. హ్మ్. అందుకనే ఇలా చెప్పాను వీడియో చేస్తున్నానంటే అప్పుడే నన్ను తిట్టేసేవాళ్ళు. ఓకే. "ఒరేయ్ బాబు! నువ్వేంటి ఇలా చేస్తున్నావు?" అది ఇది అని. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ గాదు గదా! మీరు జేసేది. అంటే నేను యాక్చువల్‌గా ఏంటంటే నాది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. నేను ఒక ఇది అప్పుడు డిగ్రీలోనే. అహా! హ్మ్. ఇలా స్టార్టింగ్‌లో ఇలా వచ్చా కదా! రీల్స్ చేసుకుంటా. అవును. ఒక మంచి స్టోరీ రాసి ఒక సినిమా తీయాలి. ఓకే. అది నా కోరిక ఏంటంటే సినిమా సైడ్ వెళ్ళాలి. ఓకే. సినిమా సైడ్ వెళ్ళాలంటే ఈ రోజుల్లో అంటున్నారు అంటే డబ్బులు కడితేనే అయిద్ది అది ఇది అని చెప్పేసి. హ్మ్. డబ్బులు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ కట్టుకోకుండా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే అయిద్ది అని చెప్పేసి. హ్మ్. కానీ అలా కాదు మనం ఈ జర్నీ స్టార్ట్ చేసి దీంట్లో నుండే వెళ్తే వాళ్ళే ఏమన్నా ఛాన్స్‌లు ఇస్తే పిలవచ్చేమో అని హ్మ్. చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఓకే. ఇంకా అలా ట్రావెల్ అయ్యాను. కొంచెం మంచి ఫేమ్ వచ్చింది. మెయిన్ ఏంటంటే మా పేరెంట్స్ దూరం అయిపోయారు ఫస్టు. హ్మ్. ఇంకా 2 ఇయర్స్ పాటు అలాగే ఉన్నారు. తర్వాత కొంచెం వాళ్ళే దగ్గర తీశారు మళ్ళీ. అంటే మీరు దూరం పెట్టారా? వాళ్ళు దూరం పెట్టారా? నేనే దూరం పెట్టా. వాళ్ళెప్పుడు పెట్టరు. వాళ్ళు గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. మీ రీల్స్ కొన్ని చూసాను నేను. ఆ! మీ రీల్స్‌లో మీరు ఎక్కువ ఎమోషన్ అటాచ్ చేసి చేస్తా ఉన్నారు. సపోజ్ ఇప్పుడు మీరన్నట్లు ఫ్యామిలీకి దూరంగా ఉండి, ఎక్కడో ఉండి హ్మ్. రీల్ ఒకటి చేశారు ఒకటి. అది అవును. బాగా వైరల్ అయింది గదా! అవును. వైరల్ అయిందా? అంటే సో, ఇ ఆ రీల్ చేస్తాకి రీజన్ ఏంటంటే, నేను ఒక కంటెంట్ 1 మినిట్ కంటెంట్ ఆలోచిస్తాకి దాంట్లో ఒక 10 సెకండ్స్ కామెడీ ఉండాలి. హ్మ్. ఎమోషనల్ ఉండాలి. ఒక 20 సెకండ్స్ డైలాగ్స్ ఉండాలి దాంట్లో 2. అలా హ్మ్. ప్లాన్ చేసుకుంటా. అంటే స్టార్టింగ్ అట్రాక్టివ్‌గా ఏంటంటే మన వీడియో చూడంగానే ఎవరు స్కిప్ చేయకూడదు హ్మ్. అని చెప్పేసి ఎమోషనల్‌కి నేను ఆ ఫ్యామిలీకి నేను దూరం అయ్యా. అంటే నేను చెప్పుకోలేను. అయితే అంటే ఇప్పుడు మా నాన్న నేను మా ఊరు నుంచి హైదరాబాద్ వస్తుంటే అనేవాడు. "ఈడింక రాపోతే బావుండు." హ్మ్. ఆ సిట్యుయేషన్ నుండి వచ్చా నేను. అంటే ఎందుకన్నారు ఆ మాట? మరి అంటే రా వాళ్ళు కన్న తల్లిదండ్రులు గదా! మరి వాళ్ళ మాట ఇనకపోతే వాళ్ళకి నచ్చదు. ఓకే. వాళ్ళకి నచ్చపోయేసరికి అంటే ఎంత నచ్చకపోయినా మీరు ఆ మాట అనేది రాకూడదు గదా! అంటే వాళ్ళ ప్రెషర్స్ కొంచెం ఇంట్లో వర్క్స్ ఉంటాయి గదా! హ్మ్. కోపం మనమేమో ఏజ్‌లో ఉన్నాము. ఏజ్‌లో ఉండేసరికి ఏది పడితే అది చేసేయాలి. అది ఇది అని ధూమ్‌ధామ్ చేసేసేవాళ్ళం. హ్మ్. అలా చేసేసరికి మనకు నచ్చేది కాదు. ఓకే. ఇంకెలాగో అంటే జల్సా. ఇంకా జల్సాగా తిరిగేసేవాళ్ళం. ఇంకా అప్పట్లో వాళ్ళ మాట ఇనేవాడిని కాదు నేను. ఓకే. ఇప్పుడు అంటే ఆ ఏజ్‌లోనే మీరు అప్పట్లోనే లవ్ ఫెయిల్యూర్ అవన్నీ పడిపోయి ఇక అన్నీ పడిపోయి వేరే ట్రాన్స్‌లోకెళ్ళిపోయి మీరట్లా చేశారంటారు. అవును. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు హ్మ్. మీరు మొన్న చేసిన రీలు, హ్మ్. ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి మీ యొక్క అప్పుడు మీరు పడ్డ బాధ అనేది క్యారీ అయిందా? బాగా. ఎంతవరకు అంటే ఉపయోగపడింది? నేను ఫస్టు నా కంటెంట్ ఏం ఆలోచిస్తానంటే మన లైఫ్‌లో ఒక రోజుకి ఒక కంటెంట్ చూసుకోవచ్చు. ఎందుకంటే 24 అవర్స్ ఉంటది కదా! ఈ 24 అవర్స్‌లో మనకి ఏం జరిగింది? అలాంటిది నేను 2 ఇయర్స్ అనుభవించాను పేరెంట్స్ అయిన దూరం. హ్మ్. అదే ఒక 1 రీల్ చేసుకున్నా నేను. ఈ నిజంగానే మిస్ అయితే ఇలా ఉంటది. ఇది బయటికి తీసుకురావాలి. అంటే దానికి కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చినియి. ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్నారన్నారు గదా! హ్మ్. మీరు ఆ 2 ఇయర్స్ ఏం చేశారు మరి? అంటే 2 ఇప్పుడు ఇయర్స్ ఇంటికెళ్ళలేదన్నారు. ఇక్కడ ఇంటికెళ్ళకపోతే హైదరాబాద్ వచ్చి అదే కుక్కట్పల్లిలో ఇప్పటికి కూడా మా బ్యాచిలర్ రూమ్ అలాగే ఉంది. హ్మ్. నేను హోటల్‌లో సర్వర్‌గా చేశా. ఓకే. 1 ½ ఇయర్ చేశాను. ఆ! నా సాలరీ వచ్చేసరికి 11,000. ఆ! 2019 బీఫార్మసీ స్టూడెంట్ ఎన్ఆర్ఐ కాలేజు ఓకే. విజయవాడ పక్కన. ఓకే. స్టడీ కూడా అయిపోవాలి. 23లోనే అయిపోవాలి నాది. హ్మ్. అంటే ఇంకా ఈ 2 ఇయర్స్ ఇటొచ్చేయటం వల్ల అక్కడ స్టడీ పోయింది. ఇంకేం చేశానంటే ఇప్పుడు మళ్ళీ స్టడీ కంటిన్యూ చేస్తున్నాను. ఆ 2 ఇయర్స్ మటికి ఇక్కడికొచ్చి 1 ½ ఇయర్ కర్రీ పాయింట్స్‌లో చేసేవాడిని. ఆ టైంలో మీకు బ్యాక్ బోన్ నిలిచింది ఎవరు? నా ఫ్రెండ్సే అన్న. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెండ్స్ ద్రోహం చేస్తారు అది ఇది అని చెప్పేసేవాళ్ళు కానీ హ్మ్. అలా ఏముండదు నిజం చెప్పాలంటే. ఓకే. అంటే ఎంతమంది మీరు ఫ్రెండ్స్ అందరూ? నా ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు మీకు ఆ టైంలో బాగా సపోర్ట్ చేసింది. నిలబడిన వాళ్ళు. ఆహ్, రోహిత్, ఓకే. రామకృష్ణ, వెంకీ హ్మ్. వీళ్ళందరూ ఏంటంటే నాకు బాలాజీ, హ్మ్. మహేష్
అండ్ మనీ, మనీ అనే కుర్రోడు ఏంటంటే నాకెప్పుడూ ఇంటికెళ్తే మనం బస్సు ఎక్కి అరే ఇలా వస్తున్నాం అంటే ఏ నైట్ అయినా సరే వచ్చి మనల్ని ఎక్కించుకెళ్ళిపోతాడు అలా. అంటే నేను స్టార్టింగ్ లేని సిచ్యువేషన్ నుండి ఇప్పటికి కూడా హ్మ్. రోహిత్ అంటారా, అరే నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నా చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. కొంత కాకపోయినా కొంతైనా చేస్తాను. వాళ్ళందరూ మా ఏజే. ఇప్పుడు మనకెంత ఫ్రెండ్‌షిప్ ఉన్నా, మనం ఎంత ఏ పని చేసినా సరే, లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు అనేది కంపల్సరీగా ప్రతి సెకండ్ వాళ్ళే గుర్తొస్తారు. అవును. మనం చేసిన మూమెంట్సే గుర్తొస్తా ఉంటాయి. సో, మీరు ఆ టైంలో ఏ విధంగా గెట్ ఇన్ అయ్యారు? నేను ఒకటే మాట అంటే నేను గెట్ ఇన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఒకటి మా తమ్ముడు చనిపోయేసరికి అన్నీ నేను బాగా చూసుకున్నా ఆడిని. హ్మ్. మా ఇంట్లోనే ఉండేవాడు. సొంత తమ్ముడు కాదు. పెద్దమ్మోళ్ళ చిన్నమ్మోళ్ళ అబ్బాయి. ఓకే. ఇంకా తను ఒక మాట అంది. ఇంకా నేను ఏంటంటే ఒక పాట అనుకుంటే దాన్ని అలా పట్టుకుని ఉంటా. లవ్ మీద మీకు ఒపీనియన్ పోయిందా? ఒపీనియన్ ఏం పోదన్నా. ఎందుకు పోయిందన్నా? మరి మీరు లవ్ ఫెయిల్యూర్ అయింది కదా మీకు? లవ్ ఫెయిల్యూర్ అయితే అది కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయింది గానీ, హ్మ్. లవ్ అనేది అసలు ప్యూర్ అన్న. చాలా బావుంటది. ఆ జర్నీ. మీనా. ఇప్పుడు మీ ఇద్దరిది లవ్ అని చెప్పేసి ఏ స్టేజ్‌లో మీకు తెలిసింది? ఏ స్టేజ్‌లో అంటే, అంటే తన కేరింగ్ బాగుండేదన్న. ఎలా ఓకే. ఇప్పుడు అంటే మనం దాన్ని అట్రాక్షన్ అనుకోవచ్చు కదా! మేబీ. అట్రాక్షన్ లవ్ అని వేరన్న. చెప్పేసి మీరిద్దరు ఎలా కన్సిడర్ చేసుకోగలిగారు? మీరెలా దాన్ని గట్టిగా నమ్మారు? ఫస్ట్ ఏంటంటే నేను లవ్ అని చెప్పేసి తన కోసం యాక్చువల్‌గా నా లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తన వల్ల. హ్మ్. ఏంటంటే మాది విలేజ్ గదా! ఇదే సంక్రాంతి టైంకి ఈరోజు నా బర్త్‌డే అయిపోయింది. ఓకే. 2000 2015 హ్మ్. 2015లో నేను ఒక స్టంట్ చేశా. హ్మ్. ఏంటంటే నా బర్త్‌డేకి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంట్లో తెలుసు. యాస్ ఏ ఫ్రెండ్స్‌గా ఉంటాం కదా! కేక్ కటింగ్ చేపిచ్చింది. హ్మ్. తర్వాత మళ్ళీ ఆళ్ళ ఇంటికెళ్ళా నేను. నెక్స్ట్ డే కూడా రమ్మంది ఎళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటారు. అందరూ ఉంటారు. అయితే ఏం జరిగిందంటే మా నాన్న చూసాడప్పుడు. హ్మ్. మా నాన్న చూసి చుట్టుపక్కలోళ్ళు చూసి ఇలా మీ అబ్బాయి గోడలో దూకుతున్నాడు అని చెప్పేసి అన్నారు. హ్మ్. గోడలో దూకుతున్నాడు అనంగానే నిజమా కాదా అని చెప్పేసి మనమేంటి అలవాటైపోయిన ఇల్లు కదా! ఇంక మళ్ళీ ఎళ్తూనే ఉన్నాం. హ్మ్. అదే. అలాగే ఎళ్ళాను నెక్స్ట్ డే గూడా ఎక్కడికిరా ఎళ్తున్నావు అన్నాడు. నువ్వెందుకొచ్చావు నాన్న ఇక్కడికన్నా? హ్మ్. అంటే మా నాన్న చూడంగానే నాకు భయం. చాలా భయం ఫస్ట్. ఓకే. ఇంకా అప్పుడు అంటే పల్లెటూరు కదా! కొంచెం చాలా పెద్ద కర్ర తీసుకున్నాడు. అమ్మాయి ముందల కొట్టేసాడన్న. బాధేసాడు. అమ్మాయి ముందల, ఆళ్ళ అమ్మ ముందల, మా అమ్మ ముందల కొట్టేసేసాడు. ఇంకా అమ్మాయి దగ్గర పరువు పోయింది. ఇంకేంటి నా జీవితం అది, ఇది, ఇది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఫ్రస్ట్రేట్ చేసుకున్నాం ఇక అది. బాగా. ఏం చేశానంటే నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి, "అరే! ఇలా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందిరా. చెట్లుకి మందేయాలి. హ్మ్. కొంచెం గుళుకులుండెయ్యిరా" అన్నా. ఆ! సూసైడ్ చేసుకున్నా అయి తీసుకొని. చేసుకున్నారు. చేసుకున్నా. సూసైడ్ చేసుకున్నా. ఎందుకు రీజన్ ఏంటంటే, కేవలం అక్కడ పరువు పోయిందని. అదే ప్రెషర్ తీసుకొని మీరు ఆ పని చేశారిక. ఆ! ఇంకా ఊళ్ళో వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే, అమ్మో! వీడు ఎంతో బెట్టింగ్‌లేసేసాడు. హ్మ్. ఆళ్ళు బెట్టింగోళ్ళు ఇంటి మీదకొచ్చేసారంట. అందుకనే ఆళ్ళ నాన్న కొట్టేసాడు. అది. ఏంటి మా నాన్న కొంచెం పరువుగల్లోడన్న. హ్మ్. బాగా. ఓకే. రాజకీయాల్లో బాగా ఉంటాడు. ఓహ్! పొరుగా అంటే మా నాన్న ఫస్టు కొడుకులు ముఖ్యమా? పొరుగు ముఖ్యమా? అంటే పొరుగే అంటాడు. ఓకే. అంటే అంత జనానికి మంచి చేసే వ్యక్తి. ఓకే. ఇది మాట్లాడదాం మనం హ్మ్. లాస్ట్‌లో. అది. అండ్ ఇక అక్కడ సూసైడ్ చేసుకున్నాను. హ్మ్. అదృష్టం ఏంటంటే బతికాను. సంక్రాంతి టైం వస్తే ఆ టైంలో టెన్షనే. మిమ్మల్ని ఎవరు కాపాడారు? మా నాన్నే. మీ నాన్నే. మా నాన్నే. మరి ఏమైపోతానన్నా మరి వాళ్ళే కదా! అయితే ఏం జరిగిందంటే, అప్పుడు లవ్ అని ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ ఎళ్లి చెప్పాడు. "నీ వల్లే వాడు సూసైడ్ చేసుకున్నాడు. నీ దగ్గర రావడం వల్ల" అని. హ్మ్. అమ్మాయికెళ్ళి. ఆ! ఓకే. అప్పుడు తను హాస్పిటల్‌కొచ్చింది. హ్మ్. నాకు ఏ నర్స్‌ని చూసినా గాని ఆ అమ్మాయిలాగే అనిపించేస్తుంది అబ్బా! హాస్పిటల్‌లో. హ్మ్. ఇంక సినిమానే ఇక. ఆ! ఏ నర్స్‌ని చూసినా హాస్పిటల్‌లాగా అలాగే అనిపించేస్తుంది. సరే వాళ్ళ నాన్నొచ్చాడు. తనొచ్చింది. ఏమన వాళ్ళకి చెప్పా ఆళ్ళొస్తమే నాకు అర్థమైపోయింది. అమ్మా! ఆళ్ళనేం అనమాకండమ్మా. హ్మ్. ఏదో వచ్చారు ఆళ్ళనేం అనమాకండి అని చెప్పేసి అన్నా. ఏమనుకోకుండా జస్ట్ అలా వచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఎళ్ళిపోయారు. హ్మ్. నేను ఏం మాట్లాడలా. అప్పుడెళ్ళి చెప్పా. ఓకే. నేనేం చెప్పలా. ఎందుకు మాట్లాడట్లేదు అది ఇది అని చెప్పేసి అంటుంటే, నేను ఆ రోజు ఇలా జరగటం వల్లే సూసైడ్ చేసుకున్నాను. నాకు నీ ముందల మొహం చూపించుకోవాలని లేదు అంటే, మన లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సినోళ్ళవు నువ్వు.
మనము నువ్వు ఇప్పుడే మొహం చూపించుకోకపోతే ఎలా, ఉమ్, నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నేను ఆ రోజు మీ ఇంటి వరకు వచ్చాను, హాస్పిటల్ వరకు వస్తే ఐసీయూలో ఉన్నారని మా నాన్న పంపించేశారంట అని చెప్పేసి అన్నారు. ఆ, అప్పుడు ఓకే. అది జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది అన్నయ్య మా జర్నీ. ఉమ్. అక్కడ స్టార్ట్ అయ్యి 3 పువ్వులు 6 అంటే కాయలు. స్టార్టింగ్లో ఫ్రెండ్స్ లాగే వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఉమ్, అది ఊళ్ళో జనాలు ఉంటారు కదా, పువ్వు పూసిందంటే కాయ కూడా కాసిందంటారు, అవును. అలా చేశారు వాళ్ళు. ఓకే, పుకార్లు పుట్టించారు ఊరు. పుకార్లు పుట్టించారు. ఆ పుకార్లు కాస్త ప్రేమగా మారింది, మళ్ళీ పడిపోయింది. తన లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు కలిసావు? తన లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు మాట్లాడు? వాస్తవంగా చెప్పాలంటే ఫిబ్రవరి 9th యూఎస్ నుంచి ఇంటికి వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే. యూఎస్ నుంచి ఇంటికి వస్తే నా ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల, మరి మనం ఉంటాం కదా ఊళ్ళో ఉన్నామంటే, అరే ఈ చుట్టుపక్కల అమ్మాయి వచ్చిందో లేదో చెప్పు ఉమ్, అని చెప్తాం కదా. ఓకే. అప్పుడు చెప్పారు, ఒకడేంటంటే అరే అడిగి చెప్పమాకండ్రా, మళ్ళీ ఈడు ఆ పిల్ల అమ్మటే తిరుగుతాడు, వద్దు అని చెప్పేసి అన్నారు. బండి మీద కనపడింది అన్న, ఉమ్, బండి మీద కనపడి ఇంకా బండి తోలలేకపోతున్నాను, మునుకొచ్చేస్తుంది తను చూస్తుంటే. ఉమ్. ఇంకా హార్ట్ పల్స్ రేట్ డౌన్ అయిపోతుంది పూర్తిగా. ఈరోజు మీ బర్త్డే కదా, ఆ నుంచి మన విషయం వచ్చిందా? రాలేదు. నిన్న నైట్ కూడా అందుకనే డల్లుకున్నా. అసలు మామూలుగా అయితే వచ్చేసిద్ది. విషెస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి నా పక్కనే ఉండి సెలబ్రేట్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. కానీ అక్కర్లేదు, తన నెంబర్ నుంచి హ్యాపీ బర్త్డే అని వస్తే చాలు. అలాగే వచ్చేది. మా ఫోన్పేలో చాటింగ్ ఉంటాయి. ఫోన్పేలో చాటింగ్. ఫోన్పేలోనే. ఇప్పుడు మీరు యూత్ అందరికి మీరు కొత్తగా ఇస్తున్నారు ఫోన్పేలో చాటింగ్ చేసుకుని అనేసి. అలా అని తెలియదు కానీ ఇలా కూడా దొరికిపోయాం ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళకి. అక్కడ నుండి మళ్ళీ ఆ, అంటే తను ఇండియాలో ఉండేది, వాళ్ళ అమ్మ లాగిన్ అయ్యేసరికి ఓకే. ఏంటి ఫోన్పేలోనా? ఫోన్పే ఏం జరిగిందని చూస్తే అప్పుడు మన భాగవతం బయటపడింది. మళ్ళీ అప్పుడు గొడవ. అరే బాబు మా పిల్లలు వదిలేశారన్న. ఓకే, మళ్ళీ మళ్ళీ వాళ్ళు అన్నారు ఈసారి. వచ్చి చెప్పారు. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, ఉమ్. తన నుంచి ఏమన్నా ఒక కాంప్లిమెంట్ కానీ అప్లోడ్ కానీ వచ్చిందా? అందుమందులో ఎప్పుడు చేసినా సరే చెత్త వీడియోలు చేస్తున్నాం అది ఇది అనేది. ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు. ఉమ్, ఆ, ఉమ్, అంటే ఒక జర్నీ జరిగింది. తను యూఎస్ వెళ్తుంది. ఉమ్, యూఎస్ వెళ్ళేటప్పుడు ఎలా చేస్తున్నావు ఆ వీడియోస్ అని చెప్పేసి అని అడిగా. ఉమ్, అంటే నువ్వు నీ చెత్త వీడియోలు అంది. ఆ, అంటే అక్కడ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో బ్రేకప్ అయిపోయింది కదా, తను డిగ్రీ అయిపోయిన తర్వాత యూఎస్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్పుడు నేను దగ్గరే ఉన్నా. ఓకే. అలా జరిగింది. వీడియోస్ నచ్చలేదు అంది, కానీ ఇప్పుడు వీడియోస్ చూసిద్ది కానీ ఎటువంటి లైక్స్ కామెంట్లు ఏమి? ఏమి మీకు బ్లాక్ message అన్న. కంటే అవి మనం వీడియోస్ చూడాలంటే వేరే వాళ్ళ ఫోన్ యూజ్ చేసే చూడాలి, కానీ ఓకే. తన అకౌంట్ నుండి చూసే హక్కు లేదు తనకి. ఆహా. ఓకే, బ్యాక్ టు ఇన్ఫ్లుయెన్సర్కి వద్దాము. ఉమ్, లవ్ స్టోరీ కొంచెం బ్రేక్ ఇచ్చేసి, ఉమ్. ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ నుంచి నీకు వచ్చిన సపోర్ట్ ఏంటి? ఫస్ట్ ఇంట్లో అంటే నేను లేటెస్ట్గా డివోషనల్ చేశాను అన్న. ఉమ్, అయ్యప్ప మాలలో వేసుకున్నప్పుడు చేశాను. అంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను. మా నాన్న పాల వ్యాపారం చేస్తాడు. ఉమ్, అంటే పాలు పోస్తాకి వెళ్ళినప్పుడల్లా అప్పుడు ఫస్ట్ ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళేవాడు, వచ్చేటప్పుడేమో ఏడ్చుకుంటూ వచ్చేవాడు. అంటే బాధతో వచ్చేవాడు. ఎదవ సన్నాసిని కన్నా ఆయన్ని, ఉమ్, వీడి గురించి బయటికి వెళ్తే చాలు ఏదో ఒకటి చెప్తున్నారు అనేవాడు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు పోయి ఇప్పుడు నవ్వుకుంటూ వెళ్తాను, నవ్వుకుంటూ వస్తున్నాడు. ఓకే, మీరు ఆ స్టేజ్ తీసుకెళ్ళిపోయారు. ఆ స్టేజ్కి తీసుకెళ్ళాం. ఓకే. మీ నాన్న ఏమన్నా మీ ముందే ఏమన్నా చెప్పారా, ఇట్లా ఎదిగారని చెప్పేసి నా కొడుకు ఇదని చెప్పి నన్ను పొగిడారు ఎప్పుడైనా మీ ముందు? యాక్చువల్గా ఏం జరిగింది, మీ వెనకాలైనా ఎప్పుడు పొగడ్డావు, ఎందుకంటే మనం ఇంకా రెచ్చిపోతాం అని చెప్పేసి పొగడ్డావు. ఇది మీ ముందు పొగిడితే. ఉమ్. ఓకే. మీ వెనకాల మా వెనక ఎవరితో అయినా? అంటే మా అమ్మ నాకు చెప్పిద్ది, ఓకే. ఇలా అంటున్నాడు రా నాన్న, ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఉమ్. అని చెప్పి. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? ఫాదర్ ఫార్మరు, అమ్మ హౌస్ వైఫ్, ఉమ్, బ్రదర్ ఏమో బీటెక్ చదువుతున్నాడు 3rd year. ఓకే. నేను 6th year బీఫార్మసీ. 6th year 2 years జీటీ అండ్గా అదే చదవలేదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు అప్పుడు డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ ఇప్పుడు డిస్కంటిన్యూ అయింది, ఇప్పుడు చేస్తున్నాను మళ్ళీ. అదృష్టం ఏంటంటే నా కాలేజీలో ఫుల్ సపోర్ట్ అన్న. ప్రిన్సిపల్ సార్ కూడా కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు నాకు. ఓకే. అందరూ 9:30 కాలేజీకి వెళ్తే నేను 11:30. ఓకే. బ్రేక్ టైంకి వెళ్తా కొంచెం తినేసేసి. అలా ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఒక 3 hours ఎవరైనా ఏం చేస్తారు, వచ్చింది రాస్తారు, రాకపోతే స్లిప్పులు పెట్టి రాస్తారు, ఇటు తిరిగి బిట్లు చూసి రాస్తారు. నేను అలా కాదు,
వస్తా. ఈ 3 గంటలు మనం కూర్చున్నామంటే ఈరోజు ఒక స్టోరీ రాయాలి ఇది ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్ పేపర్లో. ఏ స్టోరీ రాసేవాళ్ళు ఎక్కువ? ఇప్పుడు నేను ఈరోజు రేపు ఒక స్టోరీ తీయాలనుకోండి, రేపు ఖాళీ 4 నుండి వెళ్తాం. ఈరోజు మనకి టైం దొరికింది. ఓకే. ఎగ్జామ్ ఫీజు 750 కట్టాను. 7 రోజులు కూడా ఎగ్జామ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 5 స్టోరీస్ వస్తాయి నీట్గా అని రాసేవాడిని. సబ్జెక్టులు పోయాయి అలాగే. మరి స్టార్టింగ్లో ఏంటంటే నాకు వచ్చిన 4 క్వశ్చన్లు రాసేవాడిని. తర్వాత మటుకి ఇంకా క్వశ్చన్ పేపర్ ఎక్కించేవాడిని, దింపేవాడిని, మొత్తం ఇంకా అలా చేసేసేవాడిని. స్టోరీ మటుకి అందరూ సినిమాలు చూసి సినిమాల స్టోరీలు అవి రాస్తారు కాదు. మెయిన్ ఎగ్జామ్స్ అసలు మిడ్ ఎగ్జామ్ అయితే నేను రాయను. జస్ట్ వెళ్ళి అలా బిట్స్ పెట్టేసేసి కూర్చుంటా అంతే. ఓకే. ఆలోచిస్తా, ఏం ఆలోచిస్తున్నాడు అని. ఆ బోర్డుల మీద వాల్స్ మీద ఉంటాయి కదా ప్రాక్టికల్స్ ఇలాంటివి, అవి ఎక్కిచ్చేస్తా. ఏదో ఖాళీగా ఉండవు ఎందుకులే, పేపర్కి వచ్చి ఒక మార్క్ వేసేసిన. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, కాలేజీలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అన్న మేము కూడా చేస్తాం చాలా మంది ఏమైనా అడిగారా? చాలా మంది. ఓకే. వాళ్ళకి ఏం చెప్పారు మీరు? ఒకటే మాట అన్న, మీరు ఇది చేసుకోవాలంటే పార్ట్ టైంగా చేసుకోవటం తప్పితే ఫుల్ టైం దీంట్లో కేటాయించలేరు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చి కూడా అడిగారు అన్న, మా అబ్బాయిని జాయిన్ చేయించుకో, ఓకే, నేర్పించు అని ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. 2-3 పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న ఓకే వచ్చి అడుగుతుంటే అప్పుడు మా అమ్మ అసలుకి భలే ఫీల్ అయ్యేది. అంటే మా వాడిని అర్థం చేసుకోలేకపోయాను అప్పుడు దాకా నేను అని. అది ఇప్పుడు ఎవరికి నేర్పించారా? అంటే ఎవరైనా చాలా ఉన్నారా? నాతో పాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫ్రేమ్ ఇచ్చి పంపిస్తాను. ఓకే. ఇప్పుడు అంటే నాకు ఉంది 60,000 ఫాలోవర్స్ ఇన్స్టాలో, రీచ్ మాత్రం ల్యాక్స్లో ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని మించి వెళ్ళారా ఫాలోవర్స్లో? మీరు నేర్పించిన వాళ్ళలో మిమ్మల్ని జాహ్నవి అని ఒక అమ్మాయి ర్యాపిడో వీడియో చేశా, 9.5 MB వెళ్ళింది వీడియో. ఓకే. ఈ అకౌంట్ అసలుకి తను బాగుంటుంది, పెళ్ళి అయిపోయింది, లవ్ మ్యారేజ్. అకౌంట్ తనది 0 అకౌంట్ స్టార్ట్అప్. అప్పుడు వీడియో చేశాను, ఈ అకౌంట్ క్రియేట్ చేసి కార్లో వీడియో అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన 5 అవర్స్కి 1 డేకి 5 MB వెళ్ళింది. 1 డేకి హైయెస్ట్ రీచ్. అంత వైరల్ రీల్లో ఏముందో మరి ఒకసారి అది లేటెస్ట్గా పింగ్ చేశాను, మాల్లో నుండి తీసేసా. ఓకే. మామ తను ఏంటంటే ఇప్పుడు 40K వచ్చింది, 0 to 40. ఇప్పుడు ఈ రీల్స్ చేస్తున్నప్పుడు స్టార్ట్ టు ఎండ్ మొత్తం మీరు చేస్తున్నారు లేదా మీ కింద టీం అని పని చేస్తుందా? నా టీము ఓన్లీ వచ్చి యాక్టింగ్ చేస్తారు. ఓకే. ఏ టు జెడ్ డైలాగ్ రాసుకోవటం కానీ, ఎడిటింగ్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఓకే, ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను. మొత్తం అంతా ఫోనేనా లేదా సిస్టమ్ ఏమైనా ఉందా? ఫోనే అన్న, ఇది ఒకటే ఫోను. ఇది కొంటాకే నాన్న తిప్పలు పడ్డా. ఏం ఫోను? 14 Pro. ఓకే. మొత్తం ఎడిట్ అన్నీ అందులోనే? మొత్తం దాంట్లోనే. ఎంత టైం పట్టిద్ది ఒక రీల్ మనం చేసి ఎడిట్ చేసి పెడతాను? ఎడిట్ నియర్లీ 4 hours పట్టిద్దాం. 4 hours పట్టిద్దా? 4 hours పట్టిద్ది. ఎందుకంటే కంటెంట్ వాయిస్ నీట్గా రావాలి. ఇప్పుడు ఇలాంటి మైకులు తీసుకోవాలంటే దానికి టైం ఉంది ఇంకా. ఓకే. అందుకని చెప్పేసి VN యాప్ ఒకటి ఉంది, దాన్ని ఫుల్గా యూజ్ చేసేస్తాను నేను. VN దేనికి? అది ఎడిటింగ్కి. ఓకే. ఇంకా ఏంటంటే వాయిస్ క్లారిటీ ఇవ్వాలి. మనం ఎంతో కష్టపడి ఒక డైలాగ్ రాసుకున్నానంటే ఆ డైలాగ్ అవుట్పుట్ నీట్గా ఇవ్వాలి. నాకేంటంటే మైనస్ కెమెరామ్యాన్ లేరు. నా వీడియో నేనే తీసుకుని మళ్ళీ అటు వెళ్ళి నేనే తీసుకుని. ఎట్లా తీస్తారు? స్టాండ్ మీద పెడతారా? లేదన్న, మామూలుగా బై హ్యాండ్. మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే నాది అయిపోయిన తర్వాత వాళ్ళు నేను తీస్తాను, వాళ్ళేమో నాది తీస్తారు. ఓకే. మా వాళ్ళ ఫ్రేమ్ మొత్తం నీట్గా వస్తే నాదేమో నార్మల్గా ఉంచేస్తాను. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా సపోజ్ మనం ఒకటి చేస్తున్నామంటే ఒక బయట పెయిడ్ యాడ్స్ అవ్వచ్చు, లేదంటే బయట నుంచి ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా, అలాంటి అప్రోచ్ మీకు ఏమైనా జరిగినాయా? చాలా జరిగింది. వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? నేను అంటే ఒక వీడియో వచ్చేసరికి 15K చెప్తాను, సింగిల్ వీడియోకి 1 minute వీడియో. ఎక్కువగా యాస్ట్రాలజీ చేస్తాను, ప్రమోషన్స్ ఇప్పుడు మాల్స్ ఉంటాయి కదా అవి చేస్తాను. అంటే పర్ డేకి, అంటే ఆ వీడియోకి మాత్రం 15K వీడియోకి. అంటే నేను 15 చెప్తాను, వాళ్ళు 10 or 12 ఇస్తారు. ఓకే. అదే నేను అవి వచ్చేసినాయి అని చెప్పేసి వీక్లీ 2-3 చేసాను. టార్గెట్ పెట్టుకుంటాను. అది మంత్లీ 30 days ఉంటాయి కదా, 20 వీడియోస్ రావాలి, 5 ప్రమోషన్స్ రావాలి, లేకపోతే 4 వచ్చినా చాలు.
ఆ 4 నుంచి ఒక 40K. ఈ 20 వీడియోస్‌లో ఇన్‌స్టాలోనేమో అంటే నాకు ఒక అకౌంట్ ఉంటదన్న. హ్మ్. 20 వీడియోస్ చేస్తా కదా! ఈ 20లో ఒక 4 మాత్రం ఎళ్ళాలి. ఓకే. మిలియన్స్. మిలియన్స్‌లో ఎళ్ళాలి. ఈ మిలియన్స్‌లో వెళ్తే గాని 4 ప్రమోషన్స్ నాకు రావు. హ్మ్. అంటే హై రీచ్ వెళ్తేనే కదా ఎవరైనా అవునులే. మనం చేసేది. ఎక్కువ ప్రమోషన్ అయితేనే వాళ్ళు వచ్చి అలా వెళ్తాను. అక్కడికి ఒక 4 వీడియోస్ చేస్తే 40 వస్తాయి కదా! హ్మ్. అండ్ దీంట్లో నుండి మళ్ళీ యూట్యూబ్‌లో అదే 20 వీడియోస్‌కి ఒక 2 మాత్రం పెట్టుకుంటా. యూట్యూబ్‌లో ఫుల్ వీడియో పెడతారా? లేదంటే ఓన్లీ రీలేనా? షార్టే. ఓన్లీ షార్టే. ఓన్లీ షార్ట్ వీడియోనే. ఆ షార్ట్ వీడియో వల్ల ఆ 2 వీడియోస్‌కి ఒక 2000 వస్తాయి. హ్మ్. లేకపోతే అదృష్టం బావుంటే 2700 2 వీడియోస్‌కి అలా. రిమైనింగ్ వీడియోస్ కంటే ఈజీగా మంత్లీ $100 ఈజీ అయిపోద్ది. $180, 190, యూట్యూబ్ $200. నుంచి. ఓకే. అంటే యూట్యూబ్ నుంచి $100 అంటే తక్కువ 8000 8. 8000 వస్తాయి. ప్లస్ ఇదొక రెవెన్యూ. హ్మ్. మంత్లీ మీరు ఎంత సంపాదిస్తారు? ఈ ఈ యొక్క యాడ్స్ నిజం చెప్పాలంటే నేను ఒక 3 మంత్స్ నుంచే ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటున్నా. 3 మంత్స్ నుంచి. హ్మ్. అంతకుముందు అంతకుముందులో అంతా అప్పే. అంటే ఫాలోవర్స్ లేరా? అయితే ఏంది ఎట్లా? ఫాలోవర్స్ కాదన్న. రీచ్ అంటే ప్రమోషన్స్ అంటే యూట్యూబ్ ఏమో మానిటైజేషన్ అయింది గానీ యూట్యూబ్ $100. ఓకే. నేనది ఇన్‌స్టాగ్రామ్ నుంచి. ఇప్పుడు యాడ్స్ అని ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎక్కువ వచ్చేది నీకు. హ్మ్. అంతకుముందు ఏంటంటే 1000, 2000 ప్రమోషన్ అలా తీసుకునేవాడిని. హ్మ్. అయి కూడా ప్రమోషన్‌లు అంత ఎళ్ళేవి కాదు అప్పుడు. ఓకే. నేనేంటంటే ప్రమోషన్‌లో బెట్టింగ్ ఒకటి చేయాలి అందులో. ఆహా! అయి చేయను. మనకి బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్ చేయను. వాటిలో నుండి ఇప్పటికి కూడా మంచి ఆఫర్‌లున్నాయి. ఓకే. అవి చేస్తే. చేస్తే మీకు రెవెన్యూ వీడియోకి 25 ఆ! అలా ఇస్తారు. కానీ ఎందుకులే. ఎందుకని ఆ సోషల్ బెట్టింగ్ నేనే ఏసా అన్న. బెట్టింగ్? ఆ బెట్టింగ్‌లు నేనే ఏసేలా అయిపోయింది జీవితం. బెట్టింగ్ కూడా చేసారా? బెట్టింగ్‌లు ఏసి అన్నీ ఆరితేలొచ్చాయంటే అదే కదా అర్థం. తింటా తింటాకి కూడా ఉండేది కాదు. అలా ఉండేది. ఏదో అంటే నేను ఇన్‌ఫ్లుయెన్సర్ స్టార్టింగ్‌లో ఒక 15K ఉన్నప్పుడు యాస్ట్రాలజీ ప్రమోషన్ వచ్చింది. ఒక 2000 వచ్చినాయి. అమ్మ ఈ 2000తో భలే 2 రోజులు చిల్ అయిపోవచ్చురా అనుకునేవాడిని. స్టార్టింగ్. స్టార్టింగ్ మీకు ఫస్ట్ మనీ 2000. యాస్ట్రాలజీ ఓకే. 2000. అబ్బా! చిల్ అయిపోవచ్చు అది ఇది అనుకున్నాను. మ్యాచ్ జరుగుతుంది. హ్మ్. ఈ 2000 దాంట్లో ఎక్కించి 5000 వస్తే మరి ఇంకా అవ్వచ్చు కానీ. ఐపీఎల్. ఐపీఎల్. ఐపీఎల్ కాదన్న. ప్రతి ఒక్క మ్యాచ్ చూసేవాడిని. ఓకే. క్రికెట్. అస్సలకి. ఇది క్రికెటే ఇంక వేరే ఏమైనా స్పోర్ట్స్ ఏమన్నా? కబడ్డీ, క్రికెట్ ఈ 2. అన్నీ పెడతారు. క్రికెట్‌లో ఎక్కువగా మామూలుగా బెట్టింగ్ అంటే పవర్ ప్లే ఇలాంటివి. ఓకే. అంటే తర్వాత బాల్స్ వైజా? ఆ బాల్స్ డబ్బులు వైస్ పోయాక తినటానికి ఇంట్లో రూమ్ కర్రీస్ కూడా లేవు. మా రూమ్ వాళ్ళేమో ఫెస్టివల్‌కి వెళ్ళిపోయారు. హ్మ్. ఏంటి ఇలా అయిపోయింది 2000 వచ్చినాయి కదా అనుకున్నా. అప్పుడు ఇదంతా హాఫ్ అన్ అవర్‌లో జరిగిన ఆలోచన అది. 2000తో చిల్ అయిపోవచ్చు అది ఇది అని అనుకున్నాను. ఒక 2 డేస్‌లో బెట్టింగ్ ఎక్కించాను. 10 నిమిషాల్లో పోయినాయి. మళ్ళీ మొదటికొచ్చేసింది. ఇక అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఎంత సంపాదిస్తే ఏంది నిలబెట్టుకోలేకపోతే హ్మ్. వద్దు ఇక బెట్టింగ్ వద్దు. అప్పుడు డెసిషన్ తీసుకున్నారు ఇక. ఇక అప్పుడే తీసుకున్నా. బెట్టింగ్ మానేసి నియర్లీ ఒక 9 మంత్స్ ఓకే. అంతే. అంటే మీకు ఇది మొత్తం జరిగింది 1 ఇయర్‌లోనే. 1 ఇయర్‌లో. మీదేమో లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు. మీరు తీసిన రీల్స్ అన్ని చూస్తేనేమో మొత్తం అన్ని లవ్ అండ్ ఎఫెక్షన్ మీద ఉంటాయి. అవును. అందులో ఒక అమ్మాయి కూడా మీకు బాగా క్లోజ్‌గా ఉంది. ఆ! సో, మీరు తక్కువ తనతో రిలేషన్ ఏమైనా ఉన్నారా? రిలేషన్ ఏం లేదన్న. ఏంటంటే అతి అంటే తక్కువ టైంలో బాగా పరిచయమైన పర్సన్. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్. ఒక పేరు? శ్రీ చౌదరి. హ్మ్. చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే తను హీరోయిన్. క్రైమ్ హీరో. రియల్ ఓకే. క్రైమ్ రియల్ మూవీ చేసింది. హ్మ్. ఆ సినిమా చూసాను. తన యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందన్న. హ్మ్. మెసేజ్‌కి ఎలా పరిచయం అయిందంటే మా అల్ల పరిచయం. అయ్యప్ప మాల్‌లో. అయ్యప్ప మా అల్ల పరిచయం. వీళ్ళు భజన పెట్టించుకుంటే నేను ఆ భజనకెళ్ళా. రీసెంట్‌గానే ఇది కూడా అయితే. రీసెంట్‌గా జస్ట్ 1 మంత్ జర్నీ మాది. ఆహా! 45 డేస్ అలా ఉంటది. ఎప్పుడు పరిచయం అయింది తను? అంటే స్నాప్‌లో స్ట్రీక్స్ చూస్తే అర్థమైంది. అప్పుడు స్టార్టింగ్ 45 డేస్ అన్న నాకు తెలిసి. ఓకే. అంతే. తక్కువే. నేను తనతో వీడియోస్ చేద్దాం చేయరా అని చెప్పేసి అన్నారు అంతే. హ్మ్. నాకు ఫస్ట్ టైము ఒక వీడియో చేసేటప్పుడు టెన్షన్ పుట్టిందంటే అక్కడ నుండే. ఓకే. తను హీరోయిన్. వాళ్ళ అక్కేమో బిగ్ బాస్‌కెళ్ళింది. హ్మ్. వీళ్ళతో మనం వీడియోస్ చేస్తున్నాం అంటే ఎంత కంటెంట్ ఇవ్వాలి. ఆ వీడియో స్టోరీ మంచిది రాసుకున్నాను. హ్మ్. నా స్టోరీ మీద నాకే డౌట్ వచ్చింది. ఓకే. వీళ్ళతో చేస్తున్నాం అది ఫెయిల్ అయిపోతే ఏంటి? అంటే నెక్స్ట్ వీడియో చేయదుగా ఇంకా. హ్మ్. అదేదో స్టార్టింగ్‌లోనే బెస్ట్ ఇస్తే ఇంకా వాళ్ళకి ఈడితో చేసినా బాగుంటది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు.
అదే స్టార్టింగ్‌లోనే మనం నెగెటివ్‌గా వెళ్ళిపోయి అతి తక్కువ రీచ్‌లో ఉంటే దానికి నో యూజ్. మనకే ఇంకో సపోర్ట్ ఛాన్స్ కూడా ఇవ్వరు. ఇవ్వరు. అసలకి ఆమొచ్చి ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది నీతో యాక్టింగ్ చేస్తా ఓకే. అని చెప్పేసి. నేనే అడిగా. "మీరు చేయొచ్చు కదండీ! మంచి కంటెంట్ రాస్తాను. ఒకసారి నా ప్రొఫైల్ చూడండి. నచ్చితేనే చేద్దాం" అని చెప్పేసి అన్నాను. అదృష్టం కొద్దిగా ఓకే అన్నారు. చేసాము. వన్ డే షూట్ మొత్తం చేసాము. 6 పార్ట్స్ వచ్చినాయి. 5 పార్ట్స్. హ్మ్. ఆ స్టోరీ మొత్తం అయిపోయాక కూడా అప్‌లోడ్ చేస్తాక నాకు భయమేస్తుంది. వైరల్ బాగా అవుదా? వచ్చిందా? రాలేదా? బాగా వైరల్ వచ్చిందా? అవుదాము ఓకే. అని భయమేసిపోతుంది. ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఆ వీడియోకి? లాక్స్‌లోనే వచ్చినాయి అన్న మొత్తం. ఒకటేమో 20 లాక్స్. హ్మ్. 2 2,000,000. వెళ్ళింది. 2,000,000 వెళ్ళింది. రిమైనింగ్ 7 లాక్స్, 4 లాక్స్, 8 లాక్స్. ఓకే. ఈ కొంచెం ఈ పర్టిక్యులర్ ఈ జనరేషన్‌లోనే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ట్రెండ్‌లో అమ్మాయిలు చాలా ఇదిగా ఉన్నారని చెప్పేసి టాపిక్స్ నడుస్తున్నాయి. ఎక్కడ పడ్డా. నాట్ ఓన్లీ న్యూస్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా అవ్వచ్చు. హ్మ్. ఈవెన్ సినిమాల్లో కూడా ఎక్కువ అదే చూపిస్తున్నారు. హ్మ్. సో, ఈ ఈ విధంగా వస్తున్నప్పుడు మీరు దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? అంటే ఇప్పుడు లవ్ చేయొచ్చనా? చేయకూడదనా? యాస్ ఎ లవ్ ఫెయిల్యూర్‌గా మీకున్న పెయిన్ గురించి చెప్పండి. పెయిన్ గురించని కాదన్న. లవ్ చెయ్యొచ్చు. లవ్ చెయ్యొచ్చు. హ్మ్. లవ్ చేయకూడదని చెప్పట్లేదు. లవ్ చేసామంటే దాని లిమిట్స్ ఉండాలన్న. ఇంట్లో ఫస్టు లవ్‌కి లిమిట్స్ ఏముంటాయి? ఉంటాయన్న. ఎందుకుండవు? ఎందుకుంటాయి లిమిట్స్? లవ్ 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 అన్నాక ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ మనం లవ్ చేసినప్పుడు దానికి బౌండరీస్ ఏమి ఉండవు. వాడి కోసం ఏదైనా చేయాలని ఒక ఫీలింగ్ ఉంటది. ఏదన్నా చేయాలని ఇంట్లో అమ్మ, నాన్న ఒప్పించింది ఏం చేయగలమన్నా మనం? ఫస్ట్ నా ఒపీనియన్ నేను చెప్పేదేంటంటే లవ్ చేసే వాళ్ళకి లవ్ చేయండి కాదంటలేదు. లవ్ చేసినప్పుడు మీరు పరిచయం అవుతారు కదా! అప్పుడు పేరెంట్స్ పరిచయం చేయండి. హ్మ్. పేరెంట్స్ పరిచయం చేశారనుకోండి, అది ఇది అని అప్పటి నుండే కాకా పెట్టుకుంటూ రావచ్చు. హ్మ్. అంతా అయిపోయిన తర్వాత పీకల మీద వచ్చిన తర్వాత లేపుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కన్నా వాళ్ళకి మంచి ఏదో పేరు తీసుకొచ్చేస్తారు. అది చేసేయి, ఇది చేసేసా అని చెప్పేసి అంటారు. అనేది పేరెంట్స్ ఒప్పుకుంటారు. పేరెంట్స్ దాకా వెళ్ళక ముందే ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు 1 ఆర్ 2 రిలేషన్స్ ఉంటాయి. హ్మ్. అప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఉన్నట్టు. నేనైతే పేరెంట్స్‌కి వెళ్ళక ముందు చెప్తుంది. హ్మ్. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినాక అయన్నీ కష్టాలు అందరికి ఉండేయి. అది కామన్. నేను దాని గురించి నేను మాట్లాడతలేదు. అది ఎవరికైనా జరిగేదే. బట్ అంతకన్నా ముందే ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురితో రిలేషన్స్ ఉంటున్నాయి. అబ్బాయికి ఇద్దరు అవ్వచ్చు, ఒకళ్ళు అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు నేను చూసిన వాళ్ళు అదైతే అయితే కరెక్ట్ అబ్బాయికి ఒకటే ఉంటుంది. హ్మ్. అమ్మాయికి 2, 3 రిలేషన్స్ ఉంటున్నాయి. సైమల్టేనియస్‌గానే. మనం అంటే అలా ఒకళ్ళ అనకూడదన్నా. అనేది అబ్బాయికి ఒకటే ఉంటుంది. నేను రెండే చూసిన ఉంటున్నాయి. ఇప్పుడు నేను చూసిన వాటిల్లో హ్మ్. నేను దగ్గర దగ్గర గత లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను చెక్ చేస్తున్నాను. హ్మ్. ప్రతి అమ్మాయికి 2, 3 రిలేషన్స్ ఉన్నాయి. ఆ! నేను చెక్ చేసిన వాటిల్లో నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. నేనేమి అబద్ధం చెప్పట్లేదు. అదే ప్రతి అందరు అమ్మాయిని అనట్లేదు. ఉన్న వాళ్ళకే. నేను చెక్ చేసిన అమ్మాయిల్లోనే చాలా మందికి 1 ఆర్ 2, 3 రిలేషన్స్ ఉన్నాయి. కంపల్సరీ ఉన్నాయి. ఉన్నాయి. అబ్బాయికి ఒకటే ఉంది. బట్ అది కూడా ప్యూర్ ఉంది. వాడికి అమ్మాయి కోసం చచ్చిపోతాడు ఇక. అవునన్నా అది కరెక్ట్. తన తను తప్పు చేసినా సరే తను దగ్గర తీసుకోగలడు. సో, తీసుకుంటాడు. అంత అంటే ఉన్నప్పుడు అమ్మాయి ఇట్లా చేస్తుంది కదా! దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళకైతే ఒకటే చెప్పగలనన్నా. నిజంగా నువ్వు చెప్పిందే చాలా కరెక్ట్. అలాగే ఉన్నారు. హ్మ్. వాళ్ళు అలా చేయటం వల్ల ఏంటంటే వీడు గుడ్డిగా ప్రేమించేసి వాడి ప్రాణాలు కూడా తీసుకుంటానికి రెడీ అయిపోతాడు. హ్మ్. అదే నేను అంటున్నా. హ్మ్. అంటే పూర్తిగా ఏంటంటే తన మైకంలో ఉండిపోతాడు. హ్మ్. కానీ వీళ్ళకి తెలీదు గదా! హ్మ్. వీడు దేవదాసు అవుతున్నాడని. హ్మ్. ఇక్కడేమో సీడీ ప్లే చేస్తారు. హ్మ్. అది చాలా తప్పు. ఇప్పుడు ఇదే ఇష్యూ అమ్మాయికి జరిగితే ఎన్నో రకాల సంఘాలొత్తే బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ వస్తది. సపోజ్ అబ్బాయికి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసారనుకోండి. అమ్మాయి ప్యూర్ లవ్. అవును. అమ్మాయి ఏదైనా చేసుకునేదనుకోండి. బ్యాక్‌గ్రౌండ్ గవర్నమెంట్ సపోర్ట్ వస్తది. ఇంకా రకరకాల జరుగుతా ఉంటాయి కదా! అబ్బాయికి అదే అబ్బాయికొస్తే ఎవరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎవ్వళ్ళు రారు. మన పేరెంట్స్ తప్ప ఎవ్వళ్ళు రారు. ఎందుకని? అంతే. ఏమంటారంటే పోయిన అమ్మాయి. తనకిష్టం లేనప్పుడు నీకెందుకు? ఆ ఒక్క డైలాగ్‌తో హ్మ్. జర్నీ ఆగిపోద్ది అంతే. హ్మ్. ఆ అమ్మాయి నిన్ను కాదనుకుంది. అంటే నువ్వు ఎదవో లేకపోతే ఏదో అనుకుంటావో అనుకుంటావు. హ్మ్. అని చెప్పేసి తనకి అమ్మాయికే ఇష్టం లేనప్పుడు అసలు నీకు అవసరమా? మనం పోరాడడం అవసరమా? హ్మ్. అని చెప్పేసి అంటారు. అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. నిజంగానే అమ్మాయికి ఇష్టం లేదు కదా! నిజంగానే ఇబ్బంది పెడుతున్నాం. వదిలేద్దాం. అన్నా ప్రేమ అనేది మనం చూపించే లవ్‌లో కన్నా పేరెంట్స్ దగ్గర చూపిస్తే అన్నా ఇన్ఫినిటీ ఇస్తారన్న వాళ్ళు. నిజంగా. హ్మ్. నేను నిజంగా మా నాన్న నాతో ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఇలా కూర్చొని మాట్లాడలా.
ఒకప్పుడు సినిమా అంటే వద్దురా అనేవాడు. వద్దురా నిన్ను అక్కడ కరెక్ట్ కాదు. నువ్వు ప్రాణాలు పోయాయి అది ఇది అని చెప్పేసి అంటాడు. కానీ అలాంటి మా నాన్న ఈరోజు ఆహ్, 5,00,000 పెడతా నీకోసం. చెయ్యి. హ్మ్. నీకు ఆ సత్తా ఉంది చెయ్యి. రికమెండేషన్‌తో ఎళ్ళొద్దు. నీ సొంతగా ఎళ్ళు ఎక్కడికెళ్ళినా. టాలెంట్‌తో ఎళ్ళు. నీ టాలెంట్‌తోనే నువ్వెళ్ళు. హ్మ్. నా టాలెంట్ నేనుంది. జనాల్లో నేను చూపించుకుంటా. హ్మ్. నాతో పాటు నువ్వు పోటీకి రా హ్మ్. అంటాడన్న. అన్న నాకు మా అమ్మ, మా నాన్న చాలన్న. నా ఫ్యామిలీ నాకు చాలు. వాళ్ళ తర్వాతే నాకెవరైనా. ఓకే. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ అన్నం తినేటప్పుడన్నా అన్నం, కర్రీస్, సాల్ట్ ఏసుకొని నీళ్లు పోసుకొని తిన్నాం. హ్మ్. అలాంటి రోజులున్నాయి నాకు. దోమల్లో పడుకున్న రోజులున్నాయి హనుమాన్ జంక్షన్‌లో. హ్మ్. మా నాన్న ఒక మాట అన్న. ఆ మాట ఇప్పటికి కూడా మా నాన్న గుర్తుంటది. అసలు ఆడెవడో నేను రాను ఎళ్ళిపోండి అన్న. హ్మ్. ఎంతో బాధపడ్డాడు. లిటరల్లీ చెప్పాలంటే అన్న నాకు అయ్యప్ప అంటే చాలా ఇష్టం. నేను మాలేసుకుంటాను ప్రతి ఇయరు. ఆహ్, ఏంటంటే 3 ఇయర్స్ వరకు నాతో పాటు పూజ చేసిన తర్వాత నెయ్యి పోస్తారు కదా! హ్మ్. అవును. 3 ఇయర్స్ పాటు నాతో పాటు అసలు కూర్చోలేదన్న మా నాన్న. హ్మ్. ప్రతి సంవత్సరం ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని శబరిమల. కానీ ఈ సంవత్సరం మటికి నా పక్కన కూర్చున్నాడు. హ్మ్. నేను ఏడుస్తున్నా. అస్సలకి అక్కడ ఈ రేర్ అసలకి. చాలా తక్కువ మనం కళ్ళం నీళ్ళు ఇలాంటియి. ఏంటంటే ఏడుస్తుంటే మా నాన్న తట్టుకోలేక వెళ్ళిపోతున్నాడు ఇంక బయటికి. ఓకే. పేరెంట్స్‌లో అలా ఉండిద్దన్న. వాళ్ళు చూపిచ్చారనుకోండి అసలు వాళ్ళ లవ్ మనం తీసుకోలేం. దానికి హద్దులు లేవంటారు. అస్సలకి పేరెంట్సే గొప్పన్న. ఎంత హీరో ఎవరో కాదు. మన ఇంట్లో వాళ్ళే మన హీరో. ఓకే. బ్యాక్ టు సినిమాస్. హ్మ్. మీ గోల్ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నారు కదా! డైరె అది ఎంతవరకు వచ్చింది? ఏ ఛాన్స్‌లు రాలేదు. అది ట్రై చేసారా? చేశా అన్న. ఏమేమి ట్రై చేశారు? కొన్ని వెబ్ సీరీస్ కానీ 'మహారాజులో' యాక్ట్ చేశాను లేటెస్ట్‌గా. ఇదే మహారాజా విజయ్ వెబ్ సేతుపతి. సీరీస్. అది కాదు. వెబ్ సీరీస్ లేటెస్ట్‌గా కొత్త వాళ్ళు అంతా ప్రాజెక్ట్ అది. ఓకే. అదృష్టం కొద్దిగా 'సిరి' వాళ్ళ సిస్టరు సినిమా తీసింది కదా! అంటే మీకు యాక్టింగ్ ఇష్టమా? లేదంటే డైరెక్షన్ ఇష్టమా? నాకేంటంటే అన్న నాకు ఈ సినిమా ఇండస్ట్రీలోకొస్తే ఒకటనుకుంటే ఒకటయిద్దంట. అంటే చాలామంది అన్నారు. హ్మ్. నువ్వు ఇప్పుడు యాక్టింగ్‌కొచ్చావనుకో డైరెక్టర్ అవుతావు. డైరెక్టర్‌కొచ్చావు కెమెరామాన్ అవుతావు. అలా అవుతారని చెప్పేసి నేను చాలా విన్నాను. హ్మ్. మరి అది నిజమో నాకైతే తెలీదు. కానీ పట్టి కూర్చుంటే అదే అవ్వచ్చు. 10 సంవత్సరాలు టైం పెట్టినా సంకల్పం ముఖ్యం. హ్మ్. మనం అక్కడికెళ్ళాక ఈ ఛాన్స్ వచ్చేసింది దాంట్లో దూరిపోయామనుకోండి, హ్మ్. ఇక్కడ అసలేంది మర్చిపోతున్నాం గదా! ఓకే. ఇప్పుడు నన్ను కూర్చొని చదవమంటే నేను చదవలేనన్నా. ఏదైనా సబ్జెక్ట్ పెట్టేసి సప్లీలు ఉన్నాయో చదవరా అంటే నేను చదవను. హ్మ్. ఈ వీడియో ఎడిటింగ్ చేయమంటే చేస్తా. హ్మ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది అది. ప్యాషన్. ఇష్టం ఉంది నాకు. ఇది ఇష్టం. లైఫ్ ఇది అసలకి. ఏది పట్టుకొని కూర్చోవాలి. ఇదేమో పట్టుకోపనొస్తది. ఏం నేర్చుకున్నది కాబట్టి కొంచెం ఇష్టంతో చేస్తాం. మన మైండ్ అటు డైవర్ట్ అయింది కాబట్టి అటు వెళ్ళిపోతాం. అటెళ్ళిపోద్దామను. ఓకే. ఇప్పుడున్న హీరోల్లో మీకెవరంటే బాగా ఇష్టం? ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మీకెందుకు అంత ఇష్టం? అంటే ఎన్టీఆర్ ఇష్టం అంటే రీజన్ ఏంటంటే యాక్టింగ్ బావుంటది. మంచి పర్సన్ హ్మ్. అంతే. అంతకు మించి ఎక్కువ చెప్పలేను. బాలయ్య బాబు నెక్స్ట్. 'నందమూరి ఫ్యామిలీ' అన్న హ్మ్. బాగా ఇష్టం. బాగా ఇష్టం. తర్వాత పవన్ కళ్యాణ్, ప్రభాస్ హ్మ్. ఇంక తర్వాత ఎవరైనా. పవన్ ఎన్టీఆర్ కళ్యాణ్ మెయిన్. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం? ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అన్నావు కదా! మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే వచ్చింది మళ్ళీ? మంచి మం అంటే యాక్టింగే సేము తను చేసే ఏదైనా గానీ బావుంటది. మరి ఇప్పుడు పాలిటిక్స్‌కొచ్చారు కదా! అతని ఒపీనియన్ ఏంది? మంచోడే. మన ఓటు ఎవరికేసారు? అన్న ఇది నా పర్సనల్ అన్న. ఓటు హక్కు ఎవరికీ చెప్పుకోకూడదు. అంతేనా? అది. నేను ఓకే. నోటా గూడా యేసుకుంటా. ఓకే. ఇప్పుడు మీరు సినిమా డైరెక్షన్ అయ్యాక, హ్మ్. ఒక డైరెక్టర్ అయినాక, మీ ఫస్ట్ సినిమా ఎవరితో తీద్దామని? అంటే మీకు బెస్ట్ సినిమా ఎవరితో తీద్దామని? బెస్ట్ సినిమా ఎవరితో తీద్దాము అని జెప్పేసంటే, నాకైతే యాక్చువల్‌గా చెప్పాలంటే 'నాని' ఇష్టం. కష్టపడి 'రవితేజ', 'నాని'. హ్మ్. అదృష్టం బావుండి ఏమన్నా వస్తే 'రవితేజ' గారు, 'నాని' గారు. బాగా హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టోరీ బావుంటదన్న. హ్మ్. చాలా బావుంటది. 'రవితేజ', 'నాని'. థ్యాంక్ యూ హరి గారు. ఈరోజు మా ఛానల్‌కొచ్చి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో, అలాగే మీరనుకున్నట్లు మీ యొక్క డైరెక్షన్ వైపు వెళ్లి మీరు పెద్ద సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము.
జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.